బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యాపాచ సంఘం సీఈఓ ఆర్టీ ప్రసాద్ ఆరోపించారు. రోజా శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో చేసిన వందల కోట్ల అక్రమాలపై సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 11న అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్టీ ప్రసాద్ తెలిపారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలన్నారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలని తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ క్రీడల శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని రాష్ట్ర ఆత్యాపాచ సంఘం సీఈఓ ఆర్టీ ప్రసాద్ ఆరోపించారు. రోజా శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థరెడ్డి ఆడుదాం ఆంధ్ర సీఎం కప్ల పేరుతో చేసిన 100 కోట్ల అక్రమాలపై సిఐడికి ఫిర్యాదు చేశామన్నారు. ఈ నెల 11న అదనపు డీజీపీకి ఫిర్యాదు చేశామని ఆర్టీ ప్రసాద్ తెలిపారు. వారి హయాంలో పనిచేసిన శాప్ ఎండీలు, శాప్ ఉన్నతాధికారులు అన్ని జిల్లాల్లోని డిఎస్డిఓలపై విచారణ జరపాలని కోరామన్నారు. నాటి కార్యకలాపాలకు చెందిన దస్త్రాలన్నీ సీజ్ చేయాలని తెలిపారు. 5 ఏళ్ల కాలంలో శాప్ ఇంజనీరింగ్ విభాగం అధికారులు చేపట్టిన పనుల్లో అవకతవకలను కూడా పరిశీలించాలని తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యూసఫ్ అందిస్తారు. యూసఫ్, చెప్పండి, ఆర్కే రోజా, సిద్ధార్థరెడ్డి అవకతవకల గురించి మీ దగ్గరున్న సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మణ. ఏపీ వ్యాప్తంగా కూడా రోజా ఎవరైతే పర్యాటక శాఖ మంత్రిగా వ్యవహరించిందో రోజాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి షాప్ చైర్మన్ గా ఇతను వైసీపీ ప్రభుత్వంలో పనిచేశారు. వీరిపై పూర్తిగా ప్రసాద్ అనేటువంటి మాజీ క్రీడాకారుడు, కబడ్డీకి సంబంధించినటువంటి వ్యక్తి సిఐడికి ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ ఫిర్యాదులో అయితే పూర్తిగా 100 కోట్ల మేర ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక క్రీడకు సంబంధించిన వ్యవహారంలో ఏపీ వ్యాప్తంగా కూడా అవినీతికి పాల్పడ్డారు. అందులో కూడా 100 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారు. ఇవన్నీ కూడా విచారణ జరిపి నిందితులపైన చర్యలు తీసుకొని ఎక్కడి నుంచి సామాగ్రి కొనుగోలు చేశారు, ఎవరెవరికి పంపిణీ చేశారు, ఆ సామాగ్రి వర్క్ ఎంత, కానీ దీన్ని పెట్టుకున్నటువంటి బిల్లులు ఎంత అనేటువంటి వ్యవహారం పైన పూర్తిగా చర్యలు చేపట్టాలి, విచారణ జరగాలని చెప్పి సిఐడి అధికారులకైతే ఒక ఫిర్యాదు అందించారు. దీనిపైన ఏపీలో నూతనంగా ఏర్పాటైనటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది కూడా ఇప్పుడు విచారణ చేపట్టేందుకు సిద్ధపడతా ఉన్నారు. సిఐడి అధికారులకు ఆ విధమైనటువంటి ఆదేశాలు ఇప్పటికీ అందినట్లు కూడా మాకు సమాచారం అందుతా ఉంది. పూర్తిగా హోదాతో పాటు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి 26 జిల్లాలకు సంబంధించినటువంటి షాపు యాజమాన్యంతో పాటు డైరెక్టర్లు, మిగతా అధికారులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా నాశరికమైనటువంటి బ్యాట్లను కావచ్చు, బాల్స్ను కావచ్చు కొనుగోలు చేశారు. సీఎం కప్ ఆడుదాం ఆంధ్ర అనేది ఏపీ ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం కొత్త క్రీడను రంగంలోకి తీసుకొచ్చింది. ఈ యొక్క క్రీడలో పూర్తిగా అవినీతి వ్యవహారాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి ప్రసాదించినటువంటి కంప్లైంట్ మేరకు సిఐడి అధికారులు కేసులు కూడా నమోదు చేసినట్లు మనకు సమాచారం అందుతా ఉంది. ఇకపై కక్ష సాధింపు చర్యనా లేకుంటే అవినీతి వాస్తవంగా జరిగిందా అన్నటువంటి అంశంపై పూర్తిగా ఏపీలో అయితే ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది. రోజా, ఆర్కే రోజా ఎవరైతే ఉన్నారో ఆమె అయితే నేను అవినీతికి పాల్పడలేదు, మాకు సంబంధించినటువంటి వ్యవహారం కాదని చెప్పి చెప్తున్నప్పటికీ మరొక బైరెడ్డి సిద్ధార్థరెడ్డి సిఐడితో కాదు సిబిఐతో విచారణ జరపండి, మేము అవినీతికి పాల్పడి ఉంటే ఆపై చర్యలు తీసుకోండి, మేము ఏ వ్యవహారానికైనా ఏ విషయానికైనా సిద్ధంగా ఉంటామని చెప్పి ప్రకటిస్తా ఉన్నారు. అదో కోణం తిరుగుతా ఉన్నప్పటికీ కూడా స్పోర్ట్స్ కోటాలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఇచ్చేటువంటి ఉద్యోగాల వ్యవహారంలో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ ప్రసాద్ అనే వ్యక్తి ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇతను వికటపూర్వకంగా ఎవరికి ఎన్ని జిల్లాల్లో ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఇచ్చారు, వీటి వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఈ యొక్క అవినీతి భాగవతంలో ఎవరెవరు పాల్గొన్నారు, వారు ఎంత డబ్బులు పోతాయి, మొత్తం మీద 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని చెప్పేసి సిఐడి అధికారులకు ఒక ఫిర్యాదు అందించారు. దానిపై సిఐడి అధికారులు కూడా
రంగప్రవేశం చేశారు. రేపో ఎల్లుండో ఏపీలో కీలక నేతలతో పాటు షాప్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో డైరెక్టర్లు కావచ్చు, ఆ యొక్క శాఖకు సంబంధించిన అధికారులందరినీ కూడా విచారించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఎత్తున జరుగుతూ ఉంటే, మరోపక్క వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నేతలు అయితే ఇవన్నీ సర్వసాధారణము, మాకు పెద్దలు చర్యలు పాల్పడేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తారు, మా యొక్క కొంతమంది నేతలను అరెస్టు కూడా చేస్తారు, చేసినప్పటికీ కూడా ఈ ఆధారాలతో నిరూపించేటువంటి పరిస్థితి రాదని చెప్పేసి వారు కూడా తెలియజేస్తున్నటువంటి పరిణామాలు కనబడతా ఉన్నాయి. లక్ష్మణ, యూసఫ్, థ్యాంక్ యూ.